ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది, ఇంకా ఎంతసేపు అండి? యువ సామ్రాట్ నాగార్జున, వీళ్ళకి పని ఎప్పుడు నేర్పుతాను ఆయన? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎరా వినపట్ల? ఆయన అడవి రాముడు సినిమా రిలీజ్ అప్పుడు కర్రీ పప్స్ ఆర్డర్ ఇచ్చాడు. అన్నమయ్య 100 days అయిపోయింది కానీ నువ్వు మాత్రం సప్లై చేయట్లా. బాబు, ఇది 24 ఏళ్ల మల్లీశ్వర సినిమా కాదు, 14 ఏళ్ల సినిమా. మనీ అంతా ఫాస్ట్. ఇట్లాంటి టైటిల్స్, ఇట్లాంటి ఇంటర్వెల్, ఇట్లాంటి ఎండ్ పడిపోవాలి. అంత ఫేక్ ఫేక్ సర్వీస్. కమాన్. అదేంటి సార్ మీరు సినిమా భాష మాట్లాడుతున్నారు? చిక్కుబుక్కు రైలే, ఇది నా ఒరిజినల్ స్టైలే. నా గురించి చెప్పుకోవాలి అంటే కథా స్క్రీన్ ప్లే ఫ్లాష్ బ్యాక్ చాలా ఉంది. అసలు నేను 1956 లోనే మెడ్రాస్ వెళ్ళుంటే ఈ షర్ట్కి ఏ దాదాసాహెబ్ పాల్కే అవార్డు తగిలించుకునేవాడు. మిమ్మల్ని ఒక్కసారి కలిస్తే బోల్డ్ అంత సినిమా జ్ఞానం వస్తుందని వచ్చాను. ఆహా, బాలనటి శ్రీదేవి లెవెల్లో శంకరాభరణం లాంటి మాట చెప్పావు. నువ్వేంటే మాటల్లో పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేసావా? హే అంకుశ్ అండ్ రామిరెడ్డి, థియేటర్ ఓనర్ కి టికెట్ అమ్ముతారంటరా? పందికొక్కలాగా లోపల దూరారా? ఇంకా కాసేపు ఉంటే అసలు మొత్తం కొట్టుదో చేసుకునేవారు కదరా. హలో, వెనకాలేంటి? ఒక్కొక్కరు నరికవుతారు మరేయాలి. పిల్లల మీద ఏంటి దౌర్జన్యం? ఈ దొంగరా స్కిల్స్ ను పట్టుకుని సంగం చెక్కిన శిల్పాలు అని ముద్దు పెట్టుకోవడానికి నేనేం బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చిత్తూరు నాగైన కాదు, ఈస్ట్మన్ కలర్ సినిమాలో కామెడీ విలన్ని, కోట శ్రీనివాసరావు టైపు. దొంగతనమా? ఎవరు చేశారండి? చేశారో లేదో వీళ్ళని అడుగు. ఎరా, దొంగతనం చేశారా? చెప్పండి, దొంగతనం చేశారా? దొంగతనం చేస్తారా? దొంగతనం చేస్తారా? చెప్పండి, చేస్తారా? ఆకలిస్తే భరించాలి, లేకపోతే ఏడవాలి. అది చేతకపోతే చావాలి. అంతేగాని ఇలా దొంగతనం చేస్తారా? మేము ఆకలి తీర్చుకోవటం కోసం ఈ దొంగతనం చేయలేదు అంకుల్. నువ్వు అన్నం తినకుండా పడుకున్నావని ఈ పని చేసాము అంకుల్. ఆ కార్తో పోటీ ఏంట్రా? నీ పేరేంటమ్మా? నేను చెప్పను. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు సార్, రేడియేటర్ బాయిల్. యూ నీడ్ ఎనీ హెల్ప్? ఆకలేదు సార్. గీత, మంచి బాటిల్ అందుకో. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. ఇది మీకేనండి. థ్యాంక్ యూ. వెల్కమ్. గీత, హ్యావ్ ఇట్ ఐ సే. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. అంకుల్ కి బాయ్ చెప్పమ్మా. చెప్తానుండు. నీ పేరేంటో చెప్పలేదే. డింపి. డింపి, వెరీ గుడ్. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. అంకుల్ మేము వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. సీ యు. టాటా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే. సీ యు. ముందు తీసుకో.
Stop! Damn it! No! No! Stop! No, God! సార్ సార్ మేడం మేడం ఏమైంది మేడం దిబ్బి పాపా ఈ గడియారంలో బాంబు గిట్ట పెట్టలే కదా లేదురా. ఈ గడియారంలో ముళ్ళు ఎవరు తీర్పుకుండానే వాటంతుటవే టిక్ 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 మని తిరిగిపోతున్నాయిరా. అబ్బా ఏంది బాస్ గింత దానికి గంత పరేషాన్ అవుతావు? ఇదేంది దునియాలో ఏ గడియారమైనా గట్నే తిరుగుతుంది. అబ్బా ఎందుకు కొట్టానో తెలుసా? తెలియదు. ఎందుకు బాస్? నాకు తెలీదు. వీడు కాలుతో నడిచి వచ్చాడురా. ఏంది బాస్ ఆ సైంటిస్ట్ శ్రీవాత్సవని లేపేశాను. వెరీ గుడ్, మంచి కళాకారుడివి. హే నటరాజన్, విండి చూడు విండి చూడు, గొప్ప కళాకారుడు. కానీ 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 చెప్పే చెప్పే చెప్పే. వాడి పెళ్ళం పిల్ల చావలేదు. ముందు భారత్ 2000 ఫార్ములా తీసుకుని తర్వాత వాళ్ళ పని పడదామని వెళితే
అది ఆ సైంటిస్ట్ గడి కారు నన్ను కొట్టింది బాస్. కార్ కొట్టిందా? పిల్లకి మన కనిపిస్తుందా ఇక్కడ? పిల్లకి మన కనిపిస్తుందారా? నన్ను నమ్మండి బాస్. నీకు పాటలు మీద వచ్చురా? పాటలా? అవును, సాంగ్ చోలీకే పీछे क्या है, చోలీకే పీछे వచ్చారు. ఒక్క పాట వచ్చు బాస్. ఏది? పాడు 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 పాడు. లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లైఫ్ బాయ్ లైఫ్ బాయ్. ఎందుకు కొట్టాను తెలుసురా? తెలుసు. వాళ్ళని చంపకుండా ఫార్ములా తేకుండా వచ్చినందుకు. నో 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 నో, ఇంత బాగా పాడడం వచ్చి నన్ను చెప్పనందుకు. నటరాజన్. ఏంటి సిద్ధార్థ? నటరాజన్, మనము తయారు చేసిన కార్స్ అని ఫ్యాక్టరీలు కూర్చున్నాయి. ఈ కార్లు డమాల్, మన షేర్లు డమాల్, పబ్లిక్ కి డబ్బు ఎక్కిపోతే మనము డమాల్. ఏం చేస్తాం? బ్యాడ్ టైం, బ్యాడ్ టైం, బ్లడీ బ్యాడ్ టైం. పోనీ భారత్ 2000 ఫార్ములాని ఫారెన్ కి అమ్మేస్తే మినిమం 100 crores వస్తాయి. 100 crores. అడ్వాన్స్ గా బ్యాంక్ కి 1 కోటి ట్రాన్స్ఫర్ అయింది. రేపల్లి తీసుకోవాలి. ఇలోపి విడొచ్చి పిల్లకి పెట్టేశాడు. ఇప్పుడు ఆ ఫార్ములా దొరకపోతే ప్యాసింజర్ ట్రైన్ లో నడిపించునావా, నడి సంద్రమునా దేవా, నడిపించునావా అని పాటలు పాడుకోవాలా? మన వాళ్ళందరికి మెసేజ్ పంపండి. సిటీ మొత్తం సర్చ్ చేయండి. ఆ శ్రీవాత్సవ పెళ్ళం పిల్ల ఎక్కడున్న గిఫ్ట్ ప్యాక్ చేసిన దగ్గరికి పట్టరండి. ఓకే బాస్.